నమస్కారం టీఓ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. తెలంగాణ బంద్ సందర్భంగా హైదరాబాద్లోని కుకట్పల్లిలో తెలంగాణ వాదులు రెచ్చిపోయారు. హైదర్ నగర్ డివిజన్ టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్వి కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను మూసేయించారు. రాష్ట్రం విడిపోయేంత సీన్ లేదంటున్నారు బెజవాడ ఎంపీ లగడపాటి. ఎవరెన్ని లేఖలు ఇచ్చినా తెలుగు ప్రజలను విడదీయటం సాధ్యం కాదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై మంత్రి శైలజనాథ్ మండిపడ్డారు. సమైక్యాంధ్రకు బాబు ద్రోహం చేశారని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తారని ఊహించలేదన్నారు. కానీ నిన్న ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరిగింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళందరినీ నట్టేట ముంచిన సంగతి. రెండవది, సీమాంధ్ర జిల్లాలని అతను దాదాపు ద్రోహం చేసిన పరిస్థితి. ఎన్నడూ ఊహించలే ఆ మాట. అతను కూడా ఈ రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీలాగే చెప్తా అనుకున్నాం. అట్లా కాకుండా తెలంగాణ ఇవ్వమని చెప్పడం మాత్రం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం క్షమించాల్సిన పని లేదు. ఒకటి మనం స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన జరిగే సమస్య లేదు. తెలుగు గడ్డని ఎవరు కూడా విడదీయలేరు. ఆ బంధం చాలా బలమైన బంధం. ఇవాళ మనం చూస్తున్నాం తెలుగు మహాసభలకి ఏ విధంగా ప్రజలు ఒక బంధం, అనుబంధంతో ఏ విధంగా పులకరించిపోతూ ఎలా తరలి వస్తున్నారో. అందుకని ఖచ్చితంగా ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ఉత్తాలు ఇచ్చినా, ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకున్నా ఈ రాష్ట్ర విభజన సమస్య లేదు. రాష్ట్రం సమైక్యంగా. ఢిల్లీ అత్యాచార బాధితురాలి మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బతకాలనే ఆశతో చివరి శ్వాస వరకు పోరాడిన నిర్భయకు యావత్ భారతం కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. నెల్లూరులో హిజ్రాలు భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తి వెలిగించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు అమ్మాయిలపై ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కంచె చేనును మేసింది. కాపలా ఉండాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడ్డారు. కోట్ల విలువైన జాతి సంపద చేయి దాటింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు 100 కోట్ల కలపను 5 లక్షలకే కట్టబెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరిగిన కలప కుంభకోణంపై ప్రత్యేక కథనం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే మునిగిపోయే ఫారెస్ట్ ఏరియాలోని విలువైన కలపను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అక్కడ లభించే టేకు, వేగిస, బండారు, సిరిమాను, పొడిక, ఊడుగా తదితర కలపను నరికి వేలం ద్వారా విక్రయించాలి. అయితే పోలవరం నుంచి ఎగువన 50 కిలోమీటర్ల దూరంలో పాపికొండలకు అత్యంత సమీపంలోని శివగిరి ప్రాంతంలో 42.8 హెక్టార్లు, టేకూరు పరిసరాల్లో 6 హెక్టార్లు, మొత్తం 49 హెక్టార్ల కలపను అధికారులు ఎలాంటి టెండర్ నోటిఫికేషన్ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేశారు. అటవీ సంపదను వేలం ద్వారా అమ్మాలంటే ఫారెస్ట్ లోని 50 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న చెట్లను అధికారులు ప్రభుత్వ డిపోలకు తరలించాలి. అక్కడే వేలం ద్వారా విక్రయించాలి. తక్కువ సైజు కలిగిన కలపను విక్రయించాలంటే మొత్తం కలపను లాట్లుగా ఓ చోట వేసి క్యూబిక్ మీటర్ల చొప్పున విక్రయించాలి. వేలానికి సంబంధించి ముందుగానే పత్రికా ప్రకటన ఇవ్వాలి. అయితే ఈ రూల్స్ ఏమీ పాటించకుండా చెట్లు నరికి లాట్లుగా వేయకుండానే మొత్తం భూ విస్తీర్ణాన్ని వేలం వేసేశారు. వేలం వేసిన ప్రాంతంలో ఏ జాతి చెట్లు ఎన్ని ఉన్నాయో లెక్కలే వేయలేదు. సుమారు 49 హెక్టార్లలో లభించే కలపను కేవలం 1000 CMTలుగానే చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. దీంతో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 500 క్యూబిక్ మీటర్ల కలప ఇప్పటికే తరలిపోగా అనధికారికంగా దీనికి 10 రెట్ల కలప పోలవరం ఫారెస్ట్ దాటి జంగారెడ్డిగూడెం, రాజమండ్రిలోని ప్రైవేటు టింబర్ డిపోలకు చేరిపోయింది. మార్కెట్లో క్యూబిక్ మీటర్ 2500 రూపాయలున్న కలప వేలంలో వ్యాపారులు 425 రూపాయలకే సొంతం చేసుకోవడంతో సర్కారు ఖజానాకు భారీ చిల్లు పడింది. పత్రికా ప్రకటనే లేకుండా తమకు కావాల్సిన వ్యాపారులను ఫోన్ల ద్వారా పిలిపించేసుకుని గుట్టు చప్పుడు కాకుండా వేలం వేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల వ్యవహారంలో కొంత అవినీతి జరిగినట్లు స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. పాట మొత్తం 1000 క్యూబిక్ మీటర్లు కలిపి 4,25,000కి పడుకున్నారు. 4,25,000 వాళ్ళు డబ్బు కట్టేశారు. సెక్యూరిటీ డిపాజిట్లు కూడా కట్టారు. ఆ ఆక్షన్కి మేము చాలా మందికి కూడా ఫోన్లు చేసి చెప్తామండి. అలాగే మాకు కూడా 7-8 మంది ఆక్షన్కి వచ్చారు. ఇద్దరు మట్టికి బిడ్డర్స్ పాడుకుంటారు. ఆక్షన్ అంటే ఇప్పుడు డిపో ఉందండి, కామన్. అది ఎప్పుడు 21st అంటే 21st జరుగుద్ది. ఇంకా పేపర్ పబ్లిసిటీ ఉండదు. డిఎఫ్ఓ కార్యాలయం కేంద్రంగా సాగిన అటవీ సంపద దోపిడీపై ప్రత్యేక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. ఓపెన్ ఆక్షన్ పెట్టి టెండర్ పిలిచి మొత్తం దాన్ని ఓపెన్ గా నిర్వహించాల్సిన దాన్ని అత్యంత నిగూఢంగా, రహస్యంగా తమకు అనుకూలంగా ఉండేటువంటి కొద్ది మంది కాంట్రాక్టర్లు పిలిపించుకుని వాళ్ళకేదో వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకుని 100 కోట్లు విలువ చేసే కలపనే కేవలం 4-5 లక్షల రూపాయలకు మాత్రమే కాంట్రాక్టర్లకు అప్పజెప్పేసినటువంటి వైనం చూస్తా ఉంటే ఇది అంత పెద్ద భారీ కుంభకోణంగా కనిపిస్తా ఉంది. ఫారెస్ట్ అధికారులు, లోకల్ స్థాయి అధికారులందరూ కూడా కాంట్రాక్టులతో కుమ్మక్కై ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని ఈ విధంగా కాంట్రాక్టర్ దోచిపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అత్యంత విలువైన అటవీ సంపదను కాపాడాల్సిన సిబ్బంది వ్యాపారులతో కుమ్మకైతే ఇక అడవి తల్లికి దిక్కెవరని వాపుతున్నారు స్థానికులు. ఇకనైనా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నారు.